శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీనరాశి వారు, కుబేరుని కన్ను మీపై ఉంటే మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీనరాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీనరాశి వారికి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో ఏం జరగబోతోందో ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారు మోక్షాన్ని కోరుకునే రాశి కాబట్టి ఈ రాశిలో లగ్నంలో జన్మించిన వారు ప్రజా శ్రేయస్సును కోరుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి శుక్రుడి యొక్క బలం ఉంటుంది. మీ మీద నమ్మకం ఉంటే దాన్ని ఆధారంగా ముందుకు వెళ్ళండి, లేదా సంపూర్ణంగా భగవంతుని మీద భారం వేసి మీరు పనులు చేస్తూ ఉండండి. అలా కాకుండా ఎవరి మీద అయినా ఆధారపడితే కనుక మీరు నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించండి. మీనరాశి వారికి శుక్ర మహాదశ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కుంభరాశి వారు మీకు ధన వర్షం కురిపించబోతున్నారు. ఈ యొక్క కుబేరుడు అని చెప్పుకోవచ్చు. మీరు వ్యాపారంలో మంచి లాభాలు పొందే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మీనరాశి వారికి నూతనంగా వ్యాపారం ప్రారంభించే వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారం చేయాలనుకున్న కుంభరాశి వారు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పెట్టుబడి పెట్టడానికి నిశ్చయించుకోండి. లేదంటే మీరు కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీకు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారు మీరు కుటుంబంతో సంతోషంగా ఉండే సమయం ఇది అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో పూర్తి కాలేదు అనుకున్న శుభకార్యాలు, పెళ్లి నిశ్చయం కావటం, గృహప్రవేశాలు చేయటం వంటివి కూడా మీనరాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో పెళ్లి నిశ్చయం కాలేదని మీరు బాధపడుతూ ఉన్నారో మీ కుటుంబంలోని వ్యక్తులకు అటువంటి వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మంచి సంబంధాలు వచ్చి మీ ఇంట శుభకార్యాలు జరిగి మీకు కుటుంబంతో సంతోషంగా ఉండే క్షణాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి. ఇవి మీకు మధుర క్షణాలుగా మిగిలిపోతున్నాయి. ఈ యొక్క మీనరాశి వారికి అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఇది శుభయోగం అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు ఎప్పటి నుంచో మీకు నచ్చిన కాలేజీలో సీటు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీలో సీటు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మీకు అంతా శుభయోగంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక రైతులకు కూడా మంచి లాభాలు పొందే సూచనలు అయితే ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికైతే అధిక లాభాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మంచి కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఈ రియల్ ఎస్టేట్ వారికి ఈ సమయంలో కనిపించబోతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.